చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి శక్తి అని. కానీ ఎస్, ప్రపంచానికి శక్తి 21st century is being organized by science and technology. They are purely designed by the school premises only. బట్ అలాంటిది ఈ సమాజాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? మనం ఫ్రంట్ బెంచ్లో కూర్చొని కష్టపడి చదివి అహర్నిశలు కాంట్రిబ్యూట్ చేసి సాక్రిఫైస్ చేసి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటే రూల్స్ జీవోస్ని ఆర్గనైజేషన్స్ని తీసుకునేటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో ఎడ్యుకేటెడ్ కాలేకపోతున్నారు పొలిటికల్. మేము కూడా షాక్ అయ్యాం. ఆల్రెడీ విఎన్ఆర్ సార్ ఇస్ వెరీ బిజీ, ఇంకొక 24 hours యాడ్ చేసినా సరిపోనంత బిజీ ఉన్నాడు ఎడ్యుకేషన్ సిస్టంలో. అలాంటిది వై సార్ ఈస్ టేకింగ్ ఇనిషియేషన్ టు స్టెప్ ఇన్ టు పాలిటిక్స్. ఐ ఫీల్ ఇట్స్ ఎ వెల్కమింగ్ న్యూస్. పర్సనలీ ఐ అప్రిషియేట్, నో డౌట్ ఎట్ ఆల్. రీజన్, చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి శక్తి అయినప్పుడు ప్రతి వ్యక్తికి మూలలా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రతి చర్య చేరాలి అంటే చదువుకున్న వ్యక్తి మాత్రమే పాసిబుల్ అవుతుంది. People are coming from different sectors to politics. They are taking decision. If you give any representation, ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చినా చదివే పరిస్థితుల్లో ఒక మినిస్టర్ లేడు, ఒక ఎమ్మెల్యే గారు లేడు, ఒక ఎంపీ లేడండి. మరి అలాంటి వ్యక్తులు ఏంటంటే జీవోస్ ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ దట్. బట్ దిస్ ఈస్ ఎ కరెక్ట్ టైం. యాక్చువల్లీ సార్ డిసైడ్ టు కమ్ లాంగ్ బ్యాక్ ఓన్లీ. But sir, right now I feel this is a correct time. Reason, according to election scenario, if you go and observe throughout state level, central level, 5%, whether it is a general election or a regular election, 5% జనాభా మాత్రమే ఓటమి గెలుపు నిర్ణయిస్తారు. 5% of people in the society going to decide the whole election. మనం ఎన్ని రకాలుగా వాగ్దానాలు చేసినా, ఎన్ని రకాలుగా డబ్బు ఇచ్చినా, ఎన్ని రకాల క్యాస్ట్ పరంగా, కమ్యూనిటీ పరంగా, రిలీజన్ పరంగా ఎన్ని రకాలుగా నువ్వు ఆఫర్ చేసినా 5% జనాభా తీసుకునే నిర్ణయం పట్లనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది జనరల్ ఎలక్షన్లో. ఆ 5% వ్యక్తులు ఎవరండి? ఇంటలెక్చువల్స్. యు ఆర్ ఇంటలెక్చువల్స్, సివిలైజ్డ్, ఎడ్యుకేటెడ్ పీపుల్ విల్ కమ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ దట్ పర్టికులర్ గ్రూప్ అండి. కాబట్టి కేవలం 95% పీపుల్ని సైడప్ చేసి 5% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఎలక్షన్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అండి. ఎస్, దట్ ఈస్ ఎమ్మెల్సీ ఎలక్షన్. దట్స్ ద రీజన్ సర్ హ్యాస్ టేకెన్ డిసిషన్. 42 కాన్స్టిట్యూషన్స్ అండి. ఇట్స్ రియల్లీ గ్రేట్ టాస్క్. అప్పుడప్పుడు సార్ ప్రోగ్రామ్ చూస్తుంటే డిఫరెంట్ ఆస్పెక్ట్లో అసూయ కలుగుతుంది సార్ మనకి. మీరు కేసీఆర్ లాగా చిన్నగా బక్క గింతంతో ఉన్నాడు, గాలి కేసీఆర్ కూడా విమర్శించాడు చాలా మంది. ఈ బక్కడితో ఏమవుతుంది, కొంగ ముఖ్యతో ఏమవుతుంది, గాలి కొట్టుకపోతాడని. ఈ రోజు విఎన్ఆర్ సార్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ హిస్టరీ అక్రాస్ ఉత్తర తెలంగాణ స్టేట్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ తెలంగాణ. ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ as well as నిజామాబాద్. Absolutely. Because having such kind of a power, will power is very important. అలాంటి చక్కటి సంకల్పంతో మనం ముందుకు వస్తున్నాడు మన కుటుంబ సభ్యుడు, మన బ్రదర్, మన అమ్మ నాన్న రక్తం పంచుకొని పుట్టే సదావకాశాన్ని భగవంతుడు ఇవ్వకపోవచ్చు. రక్త సంబంధం లేని సంబంధికుల పరిచయ వేదిక ఈరోజు ఎస్విజేసి ఆర్గనైజేషన్ ఇక్కడ తీసుకుంది. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. నేను అనుకుంటా ఉన్నా గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది కాబట్టి మా పిల్లలు బ్యాండ్ తోటి ఫ్లవర్స్ తోటి వెల్కమ్ చేశారు సార్. జస్ట్ బట్ వీ హ్యావ్ టు గో అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. ఒక మంచి వ్యక్తి ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ సైడప్ చేసుకొని సమాజ సేవ చేద్దామని వచ్చినప్పుడు విజ్ఞానవంతుడు తప్పకుండా వెల్కమ్ చేయాలి. డబ్బుల గురించి రావట్లేదు, లెక్క పెడతామని టైం లేదు సార్, అడగండి ఇప్పుడు మీరు. ఆయన సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. ఏం తిన్నావు నువ్వు బాగా ప్రేమతోటి మీ ఇంటికి వస్తే, ఆడపడుచుగా మీ ఇంటికి వస్తే నువ్వు చికెన్ బిర్యానీ పెట్టినా గబ్బే 2 ముక్కలు తింటాడు. ఎక్కువ వంటది హరికృష్ణ సార్ లాగా, వరప్రసాద్ సార్ లాగా ఈజ్ నాట్ హ్యావింగ్ డైజెస్టింగ్ సిస్టమ్ కదా. వెరీ స్మార్ట్ పర్సనాలిటీ డిసైడెడ్ టు గివ్ ద బెస్ట్ టు అవర్ సొసైటీ. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే వెరీ క్లియర్లీ, మీరు ఈ రోజునటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారిని కలవాలి అంటే మనం ఎవరినో హైపోనెట్స్ అలాంటి పెద్ద వ్యక్తిని తీసుకొని ఫోన్ కాల్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. కానీ విఎన్ఆర్ సార్ జస్ట్ ట్యాప్ దూరంలో ఉంటాడండి. మీకు జస్ట్ డోర్ ట్యాప్ దూరంలో ఉంటాడని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఆ మహానుభావుడు ఈ ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తాను. థ్యాంక్ యూ సార్.